హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ కూడా వాతావరణ కేంద్రం అయితే కీలక అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు అంటే ఇవాళ రేపు కూడా ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ అధికారులకు అలర్ట్ జారీ చేశారు. దీనికి తోడు ఉత్తరాది నుంచి వస్తున్న చలిగాలుల వల్ల ద్రోణి వాతావరణం ఏర్పడి ఇంకా కొనసాగుతుంది. ఈ కారణంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చూసుకున్నట్టయితే ఈ ద్రోణి ప్రభావంతో గురువారం నాడు శ్రీకాకుళం, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. మధ్యాహ్నం వరకు కూడా ఎండ తీవ్రత ఉంటుందని, మధ్యాహ్నం నుంచి సాయంత్రం సమయంలో వాతావరణం మేఘావృతమై ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక నిన్నటి రోజున కూడా ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం అయితే చాలా ప్రాంతాల్లో ఈ యొక్క వర్షం అయితే కురవడం జరిగింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో పలు ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం దాటిన తర్వాత కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కనకాపల్లి జిల్లా సుబ్బారం మండలం అక్కడ అటువంటి ప్లేస్లో కూడా చాలా ప్లేస్లు అయితే వర్షానికి పూర్తిగా జలమయమయ్యాయని చెప్తున్నారు. ఇక రానున్న 2 రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్షాలు పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దని అధికారులు సూచించారు. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రస్తుతం రబీ పంటలు చేతికొచ్చే సమయం. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, మిర్చి వంటి పంటలు చేతికందే దశలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షాల కారణంగా పంట పొలాల్లోని పంట అంతా నేలవాలిపోతుంది. దీంతో చేతికొచ్చిన పంట దెబ్బతినే పరిస్థితుల్లో రైతులైతే తీవ్రంగా నష్టపోతున్నారు. సో ఇవాళ రేపు కూడా వర్షం ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, రైతులు కళ్ళాల్లో ఆరబోసిన పంట ఉత్పత్తులకు రక్షణ కల్పించుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్టు. ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.